తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణలు రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి విడతలో భాగంగా 4 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ రెండో విడతలో మరో 4ని విచారించేందుకు షెడ్యూల్ ఇచ్చారు. ఇందులో భాగంగా నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసును స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుండగా పిటిషన్ వేసిన జగదీష్ రెడ్డిని పోచారం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అరకిపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరగనుంది. ఈ విచారణలో సంజయ్ గాంధీను తరపున న్యాయవాదులు ప్రశ్నించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు. నవంబర్ 12, 13 తేదీల్లో మరికొన్ని కేసులపై విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పుతో చర్యలు ప్రారంభించిన స్పీకర్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వీరిలో 8 మంది స్పీకర్ నోటీసులకు స్పందించగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులపై ఇంకా స్పందించలేదు. మరి వీరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా రెండో విడతలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రెండో విడత మరో 4 ఎమ్మెల్యేల విచారణను ప్రారంభించారు. నిన్న ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా ముఖ్యంగా మరో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వీరి పిటిషన్లపై విచారణ చేశారు. ముఖ్యంగా వీరిపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సైతం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. ఇక ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ విచారణ ఉండబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు వీరి విచారణ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తొలి విడతలో భాగంగా 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అందులో ప్రధానంగా కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి ఈ 4 ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. వీరిపై ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలను విచారించారు. అదేవిధంగా ఈ పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేల లాయర్లు, వీరిపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. దీంతో ఈ 4 ఎమ్మెల్యేల విచారణపై తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఇక సుప్రీంకోర్టు గడువు నవంబర్ 1వ తేదీతో ముగిసినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమయం లేనందున మరో 2 నెలల పాటు సమయం కావాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీంతో సుప్రీంకోర్టు సమయం ఇవ్వడంతో మిగిలిన ఎమ్మెల్యేల విచారణ ప్రారంభించారు. ఇక నిన్న 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఈ రోజు మరో 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాబోతుంది. ఆ తర్వాత మళ్ళీ 12, 13 తేదీల్లో వీరికి సంబంధించినటువంటి న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. న్యాయవాదులని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ తీర్పును రిజర్వ్ చేయబోతున్నారు. ఇక మరో 2 ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి 2
స్పీకర్ తొలుత వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. ఆ తర్వాత విచారణకు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలు విచారణకు కూడా హాజరు కాలేదు. దీంతో వీరిపై స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది, సుప్రీంకోర్టుకు ఇద్దరు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం చెప్తారు, సుప్రీంకోర్టుకు ఏం తెలపబోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. మొత్తానికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నవంబర్ 1వ తేదీ వరకు గడువు ముగిసింది. దీంతో స్పీకర్ ఏం చెప్తారని అందరూ ఎదురు చూశారు. అయితే స్పీకర్ మరింత సమయం కోరడంతో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మరో 2 నెలల్లో అంటే ఈ విచారణ పూర్తి కాబోతోంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టుకు ఏం నివేదిక ఇస్తారు, సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి స్పీకర్ కు ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలంటూ డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్లు కూడా రాజ్యాంగ పరిధిలోకి, స్వతంత్ర ప్రతిపత్తి పరిధిలోకి వస్తారు కాబట్టి స్పీకర్లను నేరుగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకే వీరిపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో స్పీకర్ విచారణ ప్రారంభించారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ప్రాసెస్ జరుగుతోంది. మిగిలిన 2 ఎమ్మెల్యేల విషయంలో వారు చివరి వరకు ఇంకా 2 నెలల ఈ సమయంలోపు విచారణకు వస్తారా, స్పీకర్ ముందు హాజరవుతారా, రిప్లై ఇవ్వకపోతే స్పీకర్ ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రాబోయే రోజుల్లో స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టుకు ఏం నివేదించబోతున్నారు, సుప్రీంకోర్టు తిరిగి ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సవీన్, ఇప్పటి వరకైతే 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపులలో 8 మంది స్పందించారు. ఇంకా స్పీకర్లు స్పందించలేదు. దీనికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ టైం లోపు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమయం, ఇంకా 2 నెలలు సమయం అడిగారు కాబట్టి స్పీకర్, ఈ సమయం లోపు ఆ 2 ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారా లేదా? ఎందుకంటే స్పీకర్ తిరిగి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకే విచారణ ప్రారంభించారు కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి స్పీకర్ కు ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుంది, స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా నిర్ణయం తీసుకున్న అధికారం మాత్రం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా అనర్హత వేటు వేయకపోయినా ఆ నిర్ణయం తీసుకున్న అధికారం మాత్రం పూర్తిగా స్పీకర్ నిర్ణయాధికారానికి ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ ఫైనల్ కాబోతుంది. ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయంలోపు 2 ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.